హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆజ్కవ్లాగ్. మన ఛానల్లో వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చేసింది కదా, అది కొన్ని రీజన్స్ వల్ల గ్యాప్ వచ్చిందండి. ఇకపై కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. దానికోసం మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కూడా కావాలి. దానికోసం మీరు చేయాల్సిందల్లా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మరొక హిప్ బెల్ట్తో మీ ముందుకి వచ్చేసా. అది ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం రండి. దీనికోసం నేను ముందుగా గ్రీన్ కలర్ రా సిల్క్ క్లాత్ని తీసుకుని ఈ విధంగా మెజర్ చేసుకున్నాను. మెజర్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇన్సైడ్ డిజైన్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకున్నా అండి ముందుగానే. ఇప్పుడు అవుట్ సైడ్ అంతా ఈ బీడ్స్తో నేను అవుట్లైన్ అంతా కవర్ చేస్తున్నాను. 3 to 4 బీడ్స్తో ఈ విధంగా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. అవుట్లైన్ అంతా వేసుకున్నాక ఇలా వస్తుంది. ఇప్పుడు ఇన్సైడ్ డిజైన్ వేసుకున్నాం కదా, ఆ బార్డర్ లైన్ అంతా ఈ గ్లాస్ బీడ్తో ఫిల్ చేస్తున్నాను. మీకు క్లియర్గా అర్థమవటం కోసం కొంచెం స్లోగా అవుతుందండి వీడియో. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి.
డిజైన్ బార్డర్ అంతా ఫిల్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ బ్లాక్స్ని 3 డిఫరెంట్ కలర్స్తో ఉన్న గ్లాస్ బీడ్స్ని యూజ్ చేస్తూ ఆల్టర్నేట్గా ఫిల్ చేస్తున్నాం. అది మన ఇష్టం అండి, ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు, ఎన్ని కలర్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే నా డ్రెస్ మ్యాచింగ్ కోసం 3 కలర్స్ యూజ్ చేస్తున్నాను. మొత్తం ఫిల్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుందండి. చాలా ఈజీ అండి, మనమే మనకు నచ్చినట్టుగా ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు, అది కూడా నార్మల్ నీడిల్ యూజ్ చేస్తూనే. ఇంకా మిగతా అంతా నార్మల్ అండి. బెల్ట్ స్టిఫ్నెస్ కోసం బక్రం అంటిస్తున్నాను. చాలామంది బక్రం అంటే ఏంటో అడుగుతున్నారండి. ఏం లేదండి, జెంట్స్కి షర్ట్స్లో కాలర్లో అది యూజ్ చేస్తారు కదా, స్టిఫ్నెస్ కోసం అదే అండి. మిగతా ప్రాసెస్ అంతా కామన్గానే ఇలా క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా మొత్తం ఇలా క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కింద హ్యాంగింగ్స్ పెట్టచ్చు, లేదంటే అలా వదిలేసిన బాగానే ఉంటుందండి. నేనైతే పెట్టాను. అది కూడా మనకు నచ్చినట్టుగా ఎలా అయినా పెట్టుకోవచ్చండి, ఇలానే పెట్టాలని ఏం లేదు.
ఈసారి ఎలాస్టిక్ కాకుండా థ్రెడ్స్ యూస్ చేశానండి, అది కూడా బాగుంది. థ్రెడ్స్కి చివర్లో చిన్న చిన్న హ్యాంగింగ్స్ యూస్ చేశానండి. లుక్ అయితే చాలా బాగుంది. ఇక్కడితో మొత్తం బెల్ట్ అంతా కంప్లీట్ అయింది. ఇంతే అండి, చాలా ఈజీ అండ్ సింపుల్. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆజ్కవ్లాగ్. మీకు ఈ బెల్ట్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.